ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ టాపిక్ లో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ అసలు సాధ్యమయ్యేనా, ఎప్పట్లోగా రుణమాఫీ చేసి తీరుతుంది ప్రభుత్వం, ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 2 లక్షల రూపాయలు. దీనికి సంబంధించి అసెంబ్లీ లైవ్ లో మాట్లాడుతూ మనకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉంటూ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకోం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు చేయలేవని చెప్పేసి, అది సున్నా ప్రభుత్వం అని చెప్పేసి కూడా విమర్శిస్తూ మొత్తానికి రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క తెలియజేశారు. అయితే మొత్తానికి అర్హులందరికీ 5 ఎకరాల వరకు లిమిటా లేదా బ్యాంకులో లోన్స్ బట్టి నిర్ణయం తీసుకోవాలా, ఆ విధి విధానాలన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా ఇది చేస్తున్నాం. త్వరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసి రుణమాఫీ ప్రక్రియ ఒక వారం లోపే ప్రారంభిస్తున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క అసెంబ్లీలో లైవ్ మాట్లాడుతూ వివరించారు. మొత్తానికి రుణమాఫీ కోసం ఎంతమంది అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో ఆ కళ నెరవేరబోతుందా లేక ఇంకేమైనా ఆలస్యం అవుతుందా, ఇలా రుణమాఫీ పేరుతో రైతు బంధు పేరుతో ఎన్నికల కోసం ప్రభుత్వం కాలయాపన చేస్తుందా, ఇలాంటి డౌట్స్ కూడా రైతుల్లో ఆలోచన చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి కూడా మీకు రుణమాఫీ ఒకే టైంలో ఒకే విడతలో మాఫీ సాధ్యమేనా, కాకపోవచ్చా, అసలు రుణమాఫీకి మొత్తానికి టోటల్ బడ్జెట్ వచ్చి 2,75,00,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్. ఓకే, ఆ బడ్జెట్ లో రుణమాఫీకి సంబంధించి ఎన్ని వేల కోట్లు కేటాయించారు, ఏ శాఖల వారిగా ఎంతమందికి అంటే ఏ శాఖల వారిగా ఎన్ని రూపాయలు అవసరం అవుతాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా వివరించారు. మొత్తం రుణమాఫీకి సంబంధించి మాత్రం కీలక ఆదేశాలు జారీ చేస్తూ వారం లోపే ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పేసి మాత్రం క్లియర్ గా వెల్లడించడం జరిగింది. ఓకేనా, సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.